ఇది ఎయిర్పోర్ట్ అన్నమాట. అంటే చాలా సినిమాల్లో ఎయిర్పోర్ట్లా చూపిస్తారు కానీ డమ్మీ ఎయిర్పోర్ట్ ఇది. అది ట్యాక్సీ పార్కింగ్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. సో ఎయిర్పోర్ట్ అన్నమాట ఇది. సో చాలా మంది అడుగుతారు కదా ఇక్కడ మొత్తం ఆర్ఎఫ్సి అంటే అదే రామోజీ ఫిలిం సిటీలో మొత్తం సెట్టే ఉంటుందా అని. 50% సెట్ ఉంటుందండి, 50% రియల్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈటీకి సంబంధించిన ఆఫీసులు కూడా ఉంటాయి, ఈనాడు ఆఫీసులు, దాని తర్వాత కొన్ని ఆఫీసులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇక్కడ చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఆర్ఎఫ్సీలో జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. కాబట్టి అది ఒరిజినల్ ఆఫీసులు ఉంటాయి. మిగతా కొన్ని షూట్ పర్పస్కి సంబంధించినవి మాత్రం సెట్ ఉంటుంది. అలా ఈ ఫ్లైట్లోకి ఎంట్రీ అన్నమాట. చూపిస్తాం మీకు. అంటే ఈరోజు ఇందులో కాదు, పక్కనే ఉన్న హాస్పిటల్లో షూట్ అన్నమాట. సో ఈ లైటింగ్స్ అన్నీ ఆఫ్ చేశారు, అసలు ఏం కనిపించే లైట్ అన్నమాట. సో యాక్చువల్లీ ఇందులో షూట్ లేదు కాబట్టి ఇక్కడ లైటింగ్ సెటప్ మొత్తం ఆఫ్ చేశారు. సో సీట్లో ఎంత డేర్గా వచ్చాను లోపలికి, ఎంత మబ్బుగా ఉంటాయి. సో ఇది ఫ్లైట్ సెటప్ అన్నమాట ఇది. సో మళ్ళీ లైట్ ఉన్నప్పుడు మళ్ళీ తీస్తా ఇంకొకసారి. ప్రజెంట్ అయితే అది సిచ్యువేషన్. ఇది హాస్పిటల్ సెటప్. సో ఈరోజు షూట్ అయితే ఇక్కడే ఉంటుంది మాకు. సో ఆల్మోస్ట్ మీరు కొన్ని పెద్ద సినిమాల్లో, మంచి పెద్ద పెద్ద సినిమాల్లో అంతా మీరు హాస్పిటల్ సెటప్ చూసే ఉంటారు. మేబీ ఇదే ఉండొచ్చు అన్నమాట. సో దీని పేరు ప్రిన్సెస్ ఏరియా అండి. ప్రిన్సెస్ ఏరియా అనొచ్చు, లేదా 0 ఫ్లోర్స్ అనొచ్చు. సో వీటిని 0 ఫ్లోర్స్ అంటారనమాట. ఎలా అంటే మొత్తం ఫారెన్ సెటప్లా ఉంటుంది ఇది. మొత్తం ఇది ఫారెన్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఎక్కువ ఆల్మోస్ట్ చాలా వరకు సాంగ్స్, మూవీస్లో సాంగ్స్ కానీ నైట్ పార్టీస్ లాంటివి, అంటే ఫారెన్లో నైట్ పార్టీస్, తర్వాత ఫైట్స్, ఇలాంటివన్నీ స్ట్రీట్ ఫైట్స్ ఉంటాయి కదా ఫారెన్లో, ఇక్కడే చేస్తారనమాట. అంటే మనకు ఆ టైంలో, అంటే ఆ షూటింగ్ టైంలో దానికి తగ్గట్టు సెటప్ చేస్తారు కాబట్టి మనకు ఫారెన్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు జస్ట్ ఫ్లోర్స్ ఉన్నాయి, జస్ట్ బిల్డింగ్స్ అలాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు. బట్ ఆ షూట్ టైంలో ఏంటంటే ఫారెన్ సెటప్ లాగా సెట్ చేస్తారు, సెట్ డిపార్ట్మెంటల్ సెట్ చేస్తారు కాబట్టి అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. అలా ఈ క్యాప్ లేనిదే వర్క్ జరగదు అనమాట. సో బిజీ అవ్వడం వల్ల అసలు వీడియోస్ ఏం చేయలేకపోయాను. సో ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. అంటే ఈ టైంకి, అంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6:50 అవుతుంది, మార్నింగ్ 6:50 అవుతుంది. సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే ఫ్రీ ఉంటాం, తర్వాత ఫుల్ బిజీ కాబట్టి టైం దొరకట్లేదు. ఈ మధ్య టైం దొరకట్లేదు కాబట్టి బ్లాగ్ చేయలేకపోతున్నాను. ఓకే, ఈరోజు అయితే రాజా సాబ్ షూట్లో ఉన్నాను అనమాట. షూట్కి వచ్చాం, రాజా సాబ్ షూట్కి. సో అటు సైడ్ ఆ సెట్ అయితే నేను చూపించట్లేదు, జస్ట్ ఇది మాత్రమే. ఇటు సైడ్ పక్కన ఇది 0 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఇది చూపిస్తున్నాను అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు అసలు వీడియోస్ పెట్టట్లేదు, యూట్యూబ్ పెట్టుకుని ఎందుకు వదిలేస్తున్నారు అని. టైం దొరకట్లేదండి అంతే. ఇంటి దగ్గర అయితే ప్రశాంతంగా ఉండేవాడిని కాబట్టి వీడియోస్ లైవ్లో రావడం కానీ, ఏదో ఒక వీడియో తీయడం కానీ, ప్రాంక్స్ తీయడం కానీ చేసేవాడిని. సో ఇక్కడ ఏంటంటే అసలు టైం దొరకట్లేదు అనమాట. ఆ రవితేజ సినిమా మాస్ జాతర కావచ్చు, ఫంకీ సినిమా కావచ్చు, భోగి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది భోగి అని శర్వానంద్ గారిది. సో అది చేస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే మాస్ సినిమాలు అనమాట. ఎలా ఉంటాయంటే అసలు టైం దొరకదు. సో దానివల్ల చేయలేకపోతున్నాను నేను. సో నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, కలుద్దాం. ఈరోజు ఏదైతే నాకు దొరికినంతగా వీడియోస్ తీస్తూనే ఉంటాను, వ్లాగ్ పెట్టేస్తాను అనమాట. ఇది చూడండి, భలే బాగుంది, అసలు నాకు బాగా నచ్చింది. ఇదైతే అసలు ఫారెన్ సెటప్ లాగే ఉంది కదా ఇది. లాగే ఏంటి, ఫారెన్ సెటప్, దీని పేరే ఫారెన్ సెటప్. సో బిల్డింగ్స్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఎండ లేదు, ప్రశాంతంగా చల్లగా ఉంది. సో అదనమాట. సో లొకేషన్కి అయితే వచ్చేసాం, ఆర్ఎఫ్సి రామోజీ ఫిలిం సిటీ.
ప్రభాస్ గారిది రాజా సాబ్ షూట్ లో ఉన్నామండి. ఆ లొకేషన్ కానీ ఆ సెటప్ మొత్తం చూపించట్లే. ఇది వేరే కాబట్టి నేను సైడ్కి వచ్చి మాట్లాడుతున్నాను. అక్కడంతా మొబైల్ యూజ్ చేయకూడదు కాబట్టి. ఓకే, ఈరోజు వీలైనంతగా వీడియోస్ అన్ని తీసి మీకు అందజేస్తుంటాను అతను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎయిర్పోర్ట్లో క్యాంటీన్స్ అనేవి ఉంటాయి. శాంతంగా టూరిస్టులు అయితే చాలా మంది వచ్చి వెళ్తున్నారు అనమాట. సో ఇది టూరిస్టులకి వచ్చే వాళ్ళకి సమ్మర్ కదా, దానివల్ల అనమాట. మొత్తం ఇక్కడ నైట్ షో ఉంటుంది అనమాట. సో దానివల్ల అది చూడండి ఎలా ఉందో మాస్క్ బట్ నైట్ షో ఉంటుంది. అంటే ఆ టూరిస్టులకి నైట్ ఇది ఉంటుంది అనమాట, ఎంటర్టైన్మెంట్. సో దాని గురించి. సో ఈ బస్సే టూరిస్టులను తీసుకెళ్లే బస్సు ఇదే అనమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఇది బస్. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో, బుడ్డగా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇంకా చాలా సెట్ తిరగాలి కానీ మా షూట్ ఇక్కడ వెనకే ఉంది కాబట్టి బయట ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే మేము వెహికల్లో రాము కదా. సో మాకు ఏదైతే సపరేట్ వెహికల్ ఇచ్చారో ఆ వెహికల్లో మాత్రమే ఉంటాం. ఇక్కడ తిరగడానికైతే వెహికల్ ఉండదు. అలా క్యాంటీన్ చాలా బాగుంటుంది.